ఇప్పుడైతే మీకు నేను ఒకటి చూపించబోతున్నానండి. మంచి పిలకాలు అండి. ఇది మా ఇంటి దగ్గర ఇది మొన్నే పెట్టానండి. కనకాంబరాల మొక్కలు చిన్నవండి. ఇదైతే మా తులసి మొక్క మా ఇంటి ముందు ఉంటుందండి. ఇది మామిడి మొక్క అండి. అలాగే పిల్లకాలువ అన్నాను కదండి, అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని పొలాలకు కూడా అవుట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్లో కూడా ఉన్నాయి పొలాలన్నీ. అవిటికి కూడా ఇదే వాటర్ని ఇస్తుందండి. ఇదే మా ఊర్లో కొలాయి అంటారండి. అంటే కొలాయి అంటే మీరు కొట్టే కొలాయి కాదండి, పిల్ల కాలువ అండి. కాలువ అంటే వాటర్ అన్నిటికి కూడా అన్ని పొలాలకి ఇదే వాటర్ ఇస్తారు. వాటరు కోతలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వదులుతున్నారు, మళ్ళీ ఆపేస్తారండి. మళ్ళీ ఒకసారి ఒక 10 days తర్వాత ఆపేసి మళ్ళీ అదే దుక్కుతారు కదా, దున్నడం అంటారు. ఆ దున్నడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వదులుతారు. అప్పటి నుండి నాటేయడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక బ్లాక్ తీస్తాను నాటేసేటప్పుడు, దున్నేటప్పుడు కూడా ఒక బ్లాక్ తీస్తాను. ఇది మా ఇంటి ముందేనండి. అలాగే నేను ఇప్పుడు కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నాను. ఆయాసం కూడా వస్తుందండి నాకు. ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ ఉందండి. నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. అప్పుడే 3 days నుంచి అండి. 1 week నుంచి అయితే ఉంది కానీ బయట పడలేదు. 1 week నుంచి అయితే సఫర్ అవుతున్నాను ఈ ఇష్యూ వల్ల. నాకైతే ఆల్మోస్ట్ 3 months నుంచి పొత్తి కడుపులో నొప్పి విపరీతంగా వస్తుందండి. దానివల్ల కొంచెం సఫర్ అవుతున్నానండి. కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది, 3 days నుంచి అయితే ఎక్కువైపోయింది. దానివల్ల అండి ఇప్పుడైతే నేను వీడియోస్ అందులో కొత్త ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. కొత్త ఛానల్ అంటేనే మనకి ఎవరు లైక్ చేస్తారా చేయరా అన్న భయం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అన్న భయం ఉంటుందండి. ఈ లాంగ్ వీడియో తీయడం కారణం అయితే ఇదేనండి. నేనైతే మీ ముందుకి వీడియో తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పెట్టకపోతే ఇంకా నా ఛానల్ మొత్తంకే డౌన్ అయిపోయిందండి. అంతకుముందు ఏది పెట్టినా వెంటనే వైరల్ అయిపోయేది. ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతానండి, లాంగ్ వీడియోస్ అయితే లేవండి. నా దాంట్లో 2 ఉంటాయి. ఇప్పుడు దీంతో 3దండి. ఇదే లాంగ్ వీడియో మీకు చెయ్యాలి అనుకున్నాను. అందుకని ఈ విషయంలో మీకు కొన్ని ఇంపార్టెంట్ అయినవి చెప్పాలని మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే చూడండి, నాకు వచ్చిన పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు, ఏ ఆడపిల్లకి రాకూడదని ఒక ఇంటెన్షన్ ఉద్దేశంతో మేము ముందుకు వచ్చానండి. అలాగే చూడండి, ఇప్పుడైతే నాకైతే మా అత్తయ్య ఇక్కడ ఉండదు, చాలా దూరంలో ఉంటుంది. అంటే పని చేసుకోవడానికి వెళ్ళడం. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే అందరు వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తుందండి, లేకపోతే అసలు ఇల్లు గడవదండి. కాబట్టి అందరు పనికి వెళ్ళిపోయారు. మా అత్తయ్య వాళ్ళు వేరే ఊర్లో చేస్తారండి పని. అది జాబ్ అనొచ్చు, ఇంకేదో అనొచ్చు, పని అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు, చేస్తారు. అందుకని మా అత్తయ్య మావయ్య కూడా అక్కడే ఉంటారు. కానీ మా మావయ్య మళ్ళీ రీసెంట్గాని వాళ్ళ అక్క చనిపోయిందని వచ్చారు. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఆయనే చూసుకుంటున్నారు. వంట పని ఏంటి ప్రతి ఒక్క పని కూడా మా మావయ్య గారు నాకు నాన్నలా ఉండి చేస్తున్నారండి. అంతే. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను కళ్ళు తిరిగి పడిపోతే మా మావయ్య గారే పట్టుకొని గట్టిగా లేపి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి మజ్జిగ కల్పించారండి. అంత సిచ్యువేషన్ అండి నాది. అసలు ఏం చెప్పుకోవాలో కూడా నేను అర్థం కాని పొజిషన్ అండి. మీకన్నా చెప్తే నా బాధ తీరుతుంది. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నేను పడే బాధ తెలుస్తుంది అని ఒక చిన్న ఇంటెన్షన్తోనే మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో నేను కంటెంట్ ఏంటంటే నా బాధ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మాత్రమే వీడియో తీస్తున్నానండి. అప్పుడైతే అత్తయ్య లేదు కాబట్టి మొత్తం పనంతా నేనే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుండి పడితే అక్కడ నుంచి ఇదంతా మొత్తం అంతా 2 days నుంచి అండి. నిన్నటి నుంచి నేను హాస్పిటల్ తిరిగాను, నిన్న హాస్పిటల్ తిరిగాను, ఏ పని చేయలేదు. అంతా ఎక్కడే అన్నీ మొగలు ఇంట్లో పని అయితే చేయగలుగుతారు, బయట వాకిలు తోడాలంటే ఎవరు తోడలేరు కదండి. అందుకని చెప్పేసి మా మామయ్య గారు ఏ పని చేయలే, అంటే లోపల పనులన్నీ చక్క పెడుతున్నారు, బయట పనులే కొంచెం ఉండిపోతున్నాయి. పొద్దున తుడవలేదు, ఇప్పుడు తుడవలేదు. ఎలా ఉందంటే ఇక్కడ నుండి అక్కడ వరకు తుడవాలంటే ఎవరికైనా కష్టమేనండి. కాబట్టి ఇదంతా తుడవాలి. ఇప్పుడు ఓపిక చేసుకొని వీడియో చేస్తున్నాను. అలాగే ఇదంతా తుడిచి క్లీన్ చేయాలి. ఇప్పుడు ఓపిక చేసుకొని పొద్దునైతే అసలు లెగిసి ఇంట్లో వాకిలి తుడుద్దామని లేచి
ఇల్లు వాకిలంతా నీట్గా చేద్దామని లెగిసి పడిపోయాను. ఇక్కడ ఈ ప్లేస్లోనే పడిపోయానండి. పడిపోయిన తర్వాత మా మావయ్య గారు వచ్చి లేపారు. లేపి ఇంట్లో అయితే పడుకోబెట్టారు. అమ్మయ్య కూర్చుంటున్నానండి. ఇప్పుడైతే నేను చిన్న గార్డెన్ అని అన్నాను కదండి, ఇంకో ఇదేనండి. నేను ఎక్కువ మొక్కలు పెడుతూ ఉంటాను. అక్కడ నుండి చివరి వరకు అన్నీ మొక్కలేనండి. అక్కడైతే టమాటా మొక్క ఉంటుందండి, మీరు చూస్తున్నారేమో, కనబడట్లేదు కొంచెం ఎదర. అక్కడ ఉన్నాయండి టమాటా మొక్కలు. ఏంటంటే వీడియో చేయడం కారణం ఏంటంటే, నాకు బాబు పుట్టినప్పుడు రూప్ వేశారండి. అదే లూబ్ అంటారండి. పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఒక లూబ్ వేస్తున్నారండి. ఆ లూబ్ ఏంటంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. ట్రీట్మెంట్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అయింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఓన్లీ డెలివరీ వేసుకున్నానండి. ఆ డెలివరీ వేసుకున్న తర్వాత నుంచి పెయినేనండి. కాకపోతే అంత ఎక్కువ కాదు, లైట్గా పెయిన్ ఉండేది. ఎక్కువ పెయిన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే, నాకు 6th మంత్ 7th మంత్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు నేను కొత్తగా మిషన్ కొనుక్కున్నాను. ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటే మన మిడిల్ క్లాస్కి వెళ్ళదు కదండి. అయినా కూడా అప్పటికి కూడా పత్యం అని మా అత్తయ్య వాళ్ళు ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు అసలు. నాకు అదొక అదృష్టం అని అనుకోవచ్చు. నాకు మా అత్తయ్య మామయ్య అమ్మ నాన్నలా చూసుకొని, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు దూరంగా ఉంటారు, వేరే దగ్గర కంట్రీలో ఉంటారు. అందుకని నేను ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందే లేదు. కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా నేను మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అంటే దూరం కదా, హైదరాబాద్ సైడు, ఇంకా దూరం వెళ్ళాలి, ఇంకా అటు ఇటు తిరగడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడే ఉంచేసుకున్నారు. మేమే చూసుకుంటామన్నారు. అమ్మ అయితే ఉండదు ఇక్కడ, వేరే దేశంలో ఉంటుంది. నాన్న ఉంటారు, కానీ ఇంకా నాన్న కూడా మరి మొగోళ్ళు ఏం చేయలేరు కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసి నన్ను పంపించలేదు. డెలివరీకి అయితే ఇక్కడే ఉంచుకున్నారు. ఇక్కడ ఉంచుకొని వాళ్ళే డెలివరీ చేశారు. వాళ్ళే కూడా అన్నీ సఫర్ అయ్యారు నా వల్ల, చాలా సఫర్ అయ్యారు. మా అత్తయ్య మా మామయ్యకి అయితే చాలా థ్యాంక్ యూ చెప్తాను నేనైతే. ఒక అమ్మ నాన్నలా చూసుకున్నారు గాయస్ నన్నైతే. అసలైతే ఈ రోజులలో ఎవరు చూసుకోరు అసలు. అమ్మ నాన్నే సరిగ్గా చూసుకోవట్లేదు పిల్లల్ని. ఎక్కడో కొంతమంది, అందరిని అనట్లేదు, ఎక్కడో కొంతమంది చూసుకోవట్లేదు. అలాంటిది మా అత్తయ్య మామయ్య నన్ను కళ్ళల్లో పెట్టుకుని మరి చూసుకుంటున్నారు. అది నా అదృష్టం అనుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా నా సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ అండి. ఏంటంటే మళ్ళీ మా అత్తయ్యకి నేను మళ్ళీ స్పెజర్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆవిడే రావాలి, డ్యూటీకి లీవ్ పెట్టేసుకొని హాస్టల్లో చేస్తుందండి మా అత్తయ్య. మళ్ళీ ఆ డ్యూటీకి లీవ్ పెట్టేసి మళ్ళీ 1 month నా దగ్గర ఉండాలి హాస్పిటల్లో. ఇంకేంటంటే ఇంకా ఉందండి, అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక బ్లాగ్ చేద్దామని. ఇప్పుడైతే హాస్పిటల్ విషయం అయితే చెప్పట్లేదండి. హాస్పిటల్లో వెళ్ళాల్సింది ఏంటంటే, నాకు రూప్ వేశారు. ఆ రూప్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు అయితే అన్నీ తెలుసుకొని వేయించుకోండి రూప్ అయితే. ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను. మదర్ వర్డ్స్ అయితే అసలు పిల్లలకి పాలు ఇవ్వడం ఒకటి, ఆ సఫర్ అవ్వడం అదే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఏంటంటే ఈ రూపుల వల్ల చాలామందికి ఇంతవరకు అయితే ఎవరు వీడియో చేయలేదు నాకు తెలిసినంత మట్టుకి. ప్రైవేట్ హాస్పిటల్ ఏమో తెలీదు, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే రూప్ వేయించుకుంటే మట్టుకి 1 monthకి ఒకసారి అయినా చెకప్కి వెళ్ళండి. గట్టిగా తెలిసిన వాళ్ళని పెట్టుకునే వెళ్ళండి. నాకైతే ఎలాంటిది తెలిసిన వాళ్ళు లేరు. అందుకని చెప్పేసి మాకు కూడా మా అత్తయ్య వాళ్ళు కూడా జనరల్ నాలెడ్జ్ తక్కువ. అంటే హాస్పిటల్లో ఇలా వేస్తారు అన్నది పెద్దగా చదువుకోలేదు వాళ్ళు, అందుకని వాళ్ళకి తెలీదు. అందుకని నాకు రూప్ వేసిన తర్వాత నేను పడ్డ పెయిన్ ఎవరు పడకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా పూర్తి వీడియో ఉందండి, ఆ పూర్తి వీడియో మళ్ళీ వదులుతాను. మళ్ళీ చూడండి, నా ఛానల్లోకి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాక ఒక బ్లాగ్ చేస్తాను, కానీ మొత్తం తీయడానికి నాకు పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ జాయినింగ్ రమ్మన్నారు. ఎందుకంటే ఆ రూపు మళ్ళీ తీస్తాను. ఇప్పుడు కడుపులో రూపు తేడా వచ్చిందంట. డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను, చెప్తాను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది గైస్, అందుకని చెప్పి నేను చెప్పలేకపోతున్నాను. ఏమనుకోకండి. నాలో ఉన్న ఫీలింగ్స్, నాలో ఉన్న బాధ అయితే ఇది. నిన్నటి నుంచి నేను ఇన్ఫెక్షన్ అయిపోయిందంట నాకు బాగా. మొన్న హాస్పిటల్ వెళ్ళాం కదా, నిన్న స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్తే చెప్పింది మేడం ఏమని,
నీకు చాలా ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా, పురుగులు కూడా పట్టేసినాయమ్మా కడుపులో అన్నది. నాకు అప్పటి నుంచి మాటలు లేవు, అసలు ఏం ఎక్కట్లేదు, వామిటింగ్ అయిపోతుంది, బెంగో కొంచెం ఎక్కువగా ఉంది, ప్లస్ ఇంకా దాంతోపాటు పెయిన్ ఉంది, దాంతోపాటు ఈ టెన్షన్ ఉంది, ఎలా అవుతుంది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాంటీబయాటిక్ టాబ్లెట్ అస్సలు పడదండి, అయినా కూడా యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నా సిచ్యువేషన్ చూస్తే నరాలన్నీ తెగిపోతున్నాయి, నా ప్రాణం పోతుంది అన్నంత స్టేజ్కి నేను వెళ్ళానండి. లిటరలీ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ట్రస్ట్ మీ గైస్, నేనైతే మీకు చెప్పుకోవాల్సింది అయితే చాలా బాధ అండి. అసలు నా బాధ ఎవరికి చెప్పాలో తెలీదు. అత్తయ్యకి చెప్తే అత్తయ్య బాధపడిద్ది, మావయ్య గారికి చెప్తే మావయ్య గారు పాప అసలు నైట్ 3 o'clock లేపాను, మావయ్య నాకు పెయిన్ వస్తుంది, వామిటింగ్ వచ్చేలా ఉంది, హెడేక్ వస్తుంది, ఆయన చనిపోతానేమో అంటే మావయ్య గారు పడుకోకుండా పాప నా బెడ్ పక్కనే కూర్చొని అలా ఏం తింటావమ్మా, ఏం తాగుతావమ్మా అని పాపం తను పడుకోకుండా నన్ను కాపలా కాసుకుంటూ చూసుకున్నాడు గాయస్. నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడిచ్చిన వరమే అనుకోవాలి నాకు ఈ ఫ్యామిలీ. మా ఆయనండి ఇంకా చెప్పక్కర్లేదు, దాన్ని చాలా 24 గంటలు టైం లాగా పరిగెడతాడండి. అసలు ఆ టైం కూడా అలసిపోతుందేమో కానీ మా ఆయన అయితే మట్టికి అస్సలు అలసిపోడండి. ప్రతి పనిలో కూడా ఎప్పుడు పని 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 పని. తను చేసే డ్రైవింగ్, ఒక్క డ్రైవింగ్ కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, అలా చేస్తూనే ఉంటాడండి. ఆ పనికి అసలు అల్ప అనేదే ఉండేదండి. చెప్తున్నాను కదా, అసలు తనకి నన్ను కేరింగ్ చేస్తాడు, నాకు పుట్టిన బాబుని కేరింగ్ చేస్తాడు, మళ్ళీ బయట పని కూడా చేస్తాడు గాయస్. అంత పని చేసుకుంటూ ఇంటికి వచ్చి అసలు ఆయనకి సంతోషం అనేది కొంచెం నా వల్ల దొరకాలి అని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను గాయస్. కానీ నా వల్ల ఏంటంటే నాకు ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్ అయితే నేను తను బాధపడుతున్నాడు పొద్దున ఎప్పుడు కానీ ఏ విషయంలో కూడా తను అసలు ఎక్కువగా బాధపడడు, లైట్ తీసుకుని లోపల బాధ ఉంటుంది, బయటికి చూపించడు. అదే ఫ్రెండ్స్ మా ఆయనతో నాకు వచ్చిన బాధ. ఎప్పుడైనా బయట చెప్పండి, నాకు చెప్పండి అంటే అస్సలు చెప్పరు గైస్. ఏదన్నా కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక్కరే సఫర్ అవుతారు, ఒక్కరే కూడా కష్టాన్ని ఆ కష్టాన్ని అంతా ఒక్కరే భరిస్తారు గైస్. అందుకని చెప్పేసి మా ఆయనకు కూడా నేను ఈ వీడియోల నుంచి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు మన అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు అంటారు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. బావా చాలా నా పట్ల కేర్ చూపించడం కానీ, నా గురించి పోరాడడం కానీ, నా గురించి కష్టపడడం కానీ, మన ఫ్యామిలీని చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్ బావా. నాకైతే చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకున్నా అంత ఎక్కువగా ఉండదు, కానీ నీకు చెప్తే నాకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. అలాగే చూస్తున్న మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా నా పేరెంట్సే కాబట్టి వాళ్ళకు కూడా చూసి నన్ను ఆదరించమని కోరుకుంటున్నాను. అంతకు మించి అయితే ఏమీ లేదు. వాళ్ళకు కూడా నా బాధ చెప్పుకుంటే తగ్గిద్దని నా బాధ చెప్పుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే మీరు చూడండి. నేను చాలా నా బాధ ఏంటో ఇంకా మీకు చెప్పాలి. ఇది ఇప్పటికీ లాంగ్ అయిపోయిందండి వీడియో, అందుకని చెప్పేసి ఈ రోజుకి ఈ బ్లాగ్. ఇంకా పని కూడా ఉంది కదండి, ఇంకా పని చేయలేదు, ఇదంతా తుడవాలి. ఆల్రెడీ పెయిన్ ఎక్కువగా ఉంది, లేగలేకపోతున్నాను. అత్తయ్య వాళ్ళు లేరు కదా, అత్తయ్య మళ్ళీ ఎప్పుడు వెనస్డే కానీ థర్స్డే కానీ వస్తారంట. వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు పని అంతా. నాకేం అసలు పనే చెప్పదు మా అత్తయ్య ఉంటే. అదైతే నేను చాలా లక్కీ, అలాంటి అత్తమ్మ దొరకడం నా అదృష్టం. అది అమ్మలాంటి అత్త దొరకడం ఎవరికైనా అదృష్టం కదండి, అందుకే నా అదృష్టం అండి. అందుకని ఆవిడ వచ్చేంతవరకే నాకు ఈ కష్టాలండి. ఆవిడ వచ్చాక నాకు ఏ కష్టం ఉండదు. ఇంట్లో పని అయితే మా మామయ్య గారు చేస్తున్నారు, అందులో దగ్గరగా మాడపడుచుంది కాబట్టి వచ్చి వంట చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ తుడవడం అవన్నీ చేసుకోవాలి కదా, చిన్న చిన్న పనులని లేసానండి. ఓపిక్గా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, అందుకే చేస్తున్నాను. నా బాధ మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉందండి. ఇంకా చెప్పాల్సింది ఉంది, అది ఇప్పటికే లాంగ్ అయిపోయింది వీడియో,
కాబట్టి మళ్ళీ వీడియోలో నేను కలుస్తాను కంపల్సరీ. హాస్పిటల్ బ్లాగ్ చేస్తాను, చూడండి గైస్. ఖచ్చితంగా నా వీడియోని ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరూ ఆదరిస్తేనే కదండి ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను. ఇదైతే జెన్యున్గా నా విషయమేనండి, అందుకే చెప్పగలుగుతున్నాను ఎంత అదిగానే. ఓకేనండి, ఇంకా ఉంటాను. బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్.